ఈ క్వశ్చన్ కెపాసిటర్ అనే టాపిక్లో నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక 100 పికోఫెరాడ్ కెపాసిటర్ ఇనిషియల్గా 60 వోల్ట్స్ బ్యాటరీతో ఛార్జ్ చేశాడు. దాని మీద ఉన్న ఛార్జ్ని నేను Q1 అనుకుంటున్నా. బ్యాటరీ రిమూవ్ చేసేసి సెకండ్ అన్ఛార్జ్డ్ కెపాసిటర్ని ప్యారలల్ కనెక్ట్ చేశాడు C1కి. అయితే ఫైనల్ వోల్టేజ్ ఎంత వచ్చిందంటే అయినా కెపాసిటర్ 2కి 20 వోల్ట్స్ అన్నాడు. అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో, రైట్? ఎప్పుడైతే నువ్వు సెకండ్ కెపాసిటర్ నువ్వు ప్యారల్గా ఇలా కనెక్ట్ చేసావో, ఇది ఇనిషియల్గా అన్ఛార్జ్డ్ కండిషన్ మీన్స్ ఛార్జ్ ఏం లేదు కాబట్టి ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఛార్జ్ ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కొంచెం. ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పటి వరకు జరుగుతుందంటే ఇద్దరికి సేమ్ పొటెన్షియల్ వచ్చేంత వరకు. ఆల్రెడీ క్వశ్చన్లో 20 వోల్ట్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ C1 కూడా 20 వోల్ట్స్ వచ్చి ఉంటుంది పొటెన్షియల్ వాల్యూ. ఓకేనా? ఛార్జ్ ఇక్కడ ఎక్కడ కూడా నేను కొత్తగా ఇవ్వట్లేదు అండ్ ఉన్నదాన్ని నేను రిమూవ్ చేయట్లేదు కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారము ఇనిషియల్గా ఎంత అయితే ఛార్జ్ ఉంటుందో ఫైనల్గా కూడా అంతే ఛార్జ్ ఉండాలి. అంటే Q1 + Q2 = Q1' + Q2'. Q ఫార్ములా CV కాబట్టి C1 V1 ఫస్ట్ ప్లస్ Q2 0 = C1 ఇంటూ పొటెన్షియల్ V, అది 20 వోల్ట్స్, C2 ఇంటూ V అగైన్ 20 వోల్ట్స్. C1 అంటే 100, V1 అంటే 60, C1 అంటే 100, V అంటే 20. నువ్వు సింప్లిఫై చేస్తే C2 వాల్యూ 200 పికోఫెరాడ్స్ వస్తుంది.